శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 మధ్యలో జరగబోయే అదృష్ట ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ పక్ష ప్రారంభం నుంచి వారి యొక్క విజయ యాత్ర ప్రారంభం అవడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 16న రవి సంక్రమణంతో దశమ స్థానంపై దిగ్బలుడైనటువంటి రవి యొక్క స్థితి జాతకుడిలో చాలా కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఏ పనైనా నిర్మోహమాటంగా బాధ్యతగా పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తిలో హోదా పెరుగుతుంది. అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. ప్రభుత్వ అనుకూలత కొరకు లేదంటే ప్రభుత్వ పదవి కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు సక్సెస్ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే 11వ స్థానంలో కుజగ్రహ సంచారం ఒక విధంగా రాష్ట్రాధిపతి 11లోకి వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రయత్నాలు ఫలిస్తాయి. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక షష్టాధిపతిగా లాభస్థితికి రావడం, అలాగే షష్ఠ స్థానాన్ని వీక్షించడం వల్ల మీ యొక్క రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీకు రావాల్సినటువంటి ధనం లేదంటే జీతం, అదనపు ఆదాయం ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అంటే 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణాలు చెప్తుంది. రుణాలు వసూలు అవుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే స్థిరాస్తులపైన భూములపైన ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ములు, రక్త సంబంధీకులు, స్నేహితులు సహకరించే అవకాశం ఉన్నది. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉన్నది. అలాగే ధనస్థానాన్ని గురుగ్రహం స్వక్షేత్రాన్ని వీక్షించడం వల్ల మరి మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దూరంగా ఉన్నటువంటి మిత్రులు కలుసుకుంటారు. ఏదో ఒక సత్సంగమం, పూజ, మంచి కార్యక్రమాలు గృహంలో జరుగుతుంటాయి. స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుక్రుడు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల మరి ప్రస్తుతం ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది. మీ కుటుంబంలో స్త్రీలకి శుభం జరుగుతుంది. వ్యక్తిగతంగా కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అంటే సుమారుగా 4 గ్రహాలు ధనస్థానాన్ని వీక్షిస్తున్నాయి. కుజుడు రాష్ట్రాధిపతిగా ధనస్థానాన్ని వీక్షించడం వల్ల వ్యక్తిగత ప్రయత్నంతో ధనలాభం కలుగుతుంది. శుక్రుడు చూడటం వల్ల స్త్రీల ద్వారా, గురువు చూడటం వల్ల అదృష్టం ద్వారా, శని చూడటం వల్ల వృత్తి ద్వారా ఏదైతేనే ఆదాయం పెరుగుతుంది. మొత్తం మీద వ్యయస్థానం ఖాళీ ఉండడం వల్ల పెద్దగా ఖర్చులు అయితే ఉండవు, ఆదాయం బాగుంటుంది. లాభస్థానంలో కుజుడు ఏదో ఒక విధంగా ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహాల యొక్క స్థితి చాలా వరకు బాగుంది. 4లో ఉన్నటువంటి రాహువు, 5లో ఉన్నటువంటి శని ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామన్నా, ఒక స్థిరాస్తి కొనాలన్నా, ఒక వాహనం కొనాలన్నా చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అత్యాశకు పోయి సరైనటువంటి డాక్యుమెంట్స్, వాల్యూ లేనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, స్థిరాస్తి కానీ కొనడం వల్ల తర్వాత నష్టపోయే అవకాశం ఉన్నది. అలాగే పంచమ శని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఏదో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు చదువు విషయంలోనూ, అలాగే మీరు పెద్దవారైతే మీ పిల్లల యొక్క చదువు మొదలగు విషయాల మీద శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా పంచమంలో శని పిల్లల విషయంలో కొంత ఆందోళన కలిగిస్తూ ఉంటాడు. వాళ్ళ అభివృద్ధి విషయంలో అనుకూలమైనటువంటి వార్తలు రావడం జరగదు. అలాగే కుజుడు కూడా అదే స్థానాన్ని వీక్షించడం కూడా చాలా వరకు మీ సంతానం యొక్క నిర్లక్ష్యాన్ని, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడంలో మీ యొక్క అజాగ్రత్తని చాలా వరకు చెప్తున్నాయి. మీరు దేన్నైతే ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతారో అది జరిగే అవకాశం లేదు. అందువల్ల జాగ్రత్తగా ప్రతివారిని నమ్మకుండా మంచి విలువలు కలిగినటువంటి చోట మంచివారితో స్నేహం చేయడం, వారు చెప్పినట్టు నడుచుకుంటే మంచిది తప్ప
చాలా వరకు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టించే వారిని దూరంగా పెట్టి మీ యొక్క ఆత్మీయుల్ని దగ్గర పెట్టుకోవడం మంచిది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉంటూ గురువుతో కలిగడం వల్ల ఏంటంటే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. గతంలో పోయింది ఇంకా మనకి తిరిగి రాదు అనుకున్నటువంటి ధనం వస్తుంది. అలాగే దూరమైనటువంటి మీ యొక్క రక్త సంబంధికులు, బంధువులు, మీ యొక్క ఇష్టమైన వారు తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఉన్నత విద్య అవకాశాలు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. దానివల్ల మీ కుటుంబంలో ఎవరికైనా సంతానం కలగవచ్చు. పెళ్ళి అవ్వడం వల్ల సంతాన సంఖ్య పెరగచ్చు. మొత్తం మీద ఏదైనా ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా ఈ వారం అంతా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైనా వృశ్చిక రాశి వారికి ఈ పక్షం అంతా కూడా అధిక శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు రెండవ సంతానం మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు, ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమ అయినా, కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. 1,00,000 రూపాయలు నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాం అనుకున్నారో, ఇంకా బాగుందాం అనుకున్నారో, మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని, అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే చిన్నగా, అంటే గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా వాస్తు అన్నది సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో, తాయెత్తులతోనో, బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప చిన్న చిన్న ఉంగరాలు, మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా
పిండి కొద్ది రొట్టె మనం చేసే పనిని బట్టి, మన ప్రయత్నం బట్టి, మన భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి, మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే, చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.